నమస్తే గురుగారు. నమస్కారమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను గురుగారు. సో అందరికీ ఒక టాపిక్ గురించి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది గురుగారు. దాన్ని మీరే తీర్చగలరని అడిగేస్తున్నా నేను ఆ కన్ఫ్యూజన్ని. రక్షాబంధనం వస్తుంది గురుగారు. రక్షాబంధనం విశిష్టత ఏంటి అసలు? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షవంతుకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వసువే వసుదం దేవం కంస సారునార మదరం దేవికీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఇది వచ్చేసి రక్షాబంధనం అంటే అమ్మా అన్నా చెల్లెలకి ఒక అద్భుతమైనటువంటి ఒక రక్షాబంధనం. ఎందుకు అప్పుడే ద్వాపర యుగంలో నుంచి మొదలుకున్నవంటి ఈ యొక్క రక్షాబంధనం అంటే ఈ మధ్య కాలం నుంచి వచ్చింది కాదు. ఎప్పుడైతే కూడాను శ్రీకృష్ణుడు ద్రౌపది నుంచి ఏర్పడినవంటి ఒక రక్షాబంధనం. ఆవిడ సొంత చెల్ల కాకపోయినప్పటికి కూడా ఆవిడ వరుసతో అన్నగా పిలుస్తుంది శ్రీకృష్ణుడిని. కాబట్టి ఆయనకు ఒకానొక సందర్భంలో దాన్ని తనకు వేలు కోసుకుపోతుంది. ఆ రోజు నిండు పౌర్ణమి. వేలు కోసుకుపోయినప్పుడు అక్కడ తన చీరలో ఉన్నవంటి నారచీరని చింపి ఆయన వేలుకు బట్ట కట్టి రక్ష కడుతుంది. ఈ రక్ష ఎప్పటికైనా నిన్ను కాపాడుతున్నాము. ఈరోజు పౌర్ణమి, ఈరోజు నుంచి రక్షాబంధన్గా నేను పిలువబడుతున్నాను, ప్రకటించబడతాను. ఈ రక్షాబంధనంలో నుంచి నీకు ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా ఆ క్షణం వచ్చేసి నేను ఆదుకుంటానని చెప్పేసి ద్రౌపదికి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి గొప్ప వరం. కాబట్టి ఆ రోజుల నుంచి ఇప్పుడు కూడాను అమ్మవాళ్ళు అందరు కూడా అన్నకు కానీ తమ్ముడు కానీ అందరు కూడా వెళ్ళి ఆ రక్షాబంధనాన్ని కట్టి ఆశీర్వచనం తీసుకుంటారు. దాంట్లో అక్షింతలు అన్నతో కానీ తమ్ముడితో కానీ, ఆ తమ్ముడు అయితే మాత్రం ఆశీర్వాదం తీసుకోవాలి, అన్న అయితే మాత్రం అక్షింతలు వేసుకోవాలి. సో ఈ యొక్క ఆచారం అనేది ఒక నోము రక్షణ అంటారు. నోము దారంలా ఉంటుంది. మరి ఇంత పెద్దగా ఇంత ఒక భూచక్రంలా కట్టుకోవడానికి అవసరంలా, నోము దారం లాగానే చిన్నగా ఉంటుంది. ఆ రక్షణ ఉంటుంది. ఆ రక్షణ తీసుకొచ్చేసి చక్కగా ఎరుపు రంగులోనో, పసుపు రంగులోనో, ఆకుపచ్చ రంగులోనో, మరొక రంగులోనూ ఉంటుంది. చిన్న పువ్వులాగా ఉంటుంది, పువ్వొత్తిలాగా ఉంటుంది కదా, ఆ పువ్వొత్తిలాగా రక్షణ ఉంటుంది. ఆ ఒక రక్షణ వత్తితోని ఆ ఒక్క రక్షాబంధనం కట్టుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాని చెప్కీలు ఉన్నట్టుగా కానీ, ఆ స్పంజులు పెట్టి ఇట్లా పేర్చినట్టు కానీ, ఒక బతుకమ్మ కుండలాగా తయారు చేస్తారు. దాన్ని ఓ 10 మంది కడతారు. ఆ చేయి కూడా లెగదు, అంత భయంకరంగా ఉంటాయి. కాబట్టి అలా చేయకూడదు. రక్షాబంధనం ఏంటంటే నూలు పోగుతో కట్టుకోవాల్సినటువంటి రక్షాబంధనం. అప్పుడు ఎప్పుడైతే కూడా నువ్వు చెల్లె కట్టినప్పుడు ఆవిడగా ఆశీర్వదించి చక్కని ఆ అక్షింతలు వేసి వాయనం ఇవ్వటం, ఏంటంటే దక్షిణ ఇవ్వటం, 500, 1000, 2000 ఎంతో అంత మన శక్తికి తగినట్టుగా. ఈ మధ్య కాలంలో గురుగారు అన్నకి రాఖీ అనే డబ్బులు ఇస్తాడని కడుతున్నారు. అదే అంటే ఆశీర్వచనం, ఆ రకమైనటువంటి ఆశీర్వచనం లభ్యం అవుతుంది అనే తప్పే కట్టడమే తప్ప డబ్బులు ఇస్తాడు కదా అనే ఒక ఉద్దేశంతో ఏమంటారు ఏ మహిళలు కూడా కట్టడమ్మా. ఒకటేంటంటే రాఖీ పౌర్ణమి వస్తుంది అంటే అన్న తమ్ముడు క్షేమంగా ఉండాలి. ఆయన ఎప్పుడైనా కూడాను మా జీవితంలో ఆపద వచ్చినప్పుడు ఆయన ఆదుకుంటాడు. కాబట్టి తను కూడా క్షేమంగా ఉండాలని చెప్పి రాఖీ పౌర్ణమి రోజున ఆ ద్రౌపది ఆ రోజున స్వామివారి రక్షణ కోసం ఆయన బాగుండాలని చెప్పి ఆ ద్రౌపది దేవి తల్లి శ్రీకృష్ణ పరమాత్మను కట్టినటువంటి ఒక రక్షాబంధనం ఇప్పటికి ఈ రోజు వరకు కూడా అది నడుస్తూ ఉంది. అది ఉత్తర భారత ద్వారకలో నడిచినటువంటి విశేషం. గురుగారు ఇప్పుడు చాలా మంది అన్నలు ఉండరు, తమ్ముళ్ళు ఉండరు, కొంతమందికి సోదరి లేరు. కాబట్టి సో సోదరికి కడుతూ ఉంటారు. అలా కట్టొచ్చు అంటారా రక్షాబంధనం? సోదరి కట్టుకోవచ్చు, లేదంటే అశ్వత్థామ వృక్షానికి కట్టుకోవాలి. ఎప్పుడైతే కూడా ఇంట్లో అన్న తమ్ముళ్ళు లేరు, వాళ్ళు కేవలం ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఏంటంటే అశ్వత్థామ వృక్షాన్ని కడితే ఆయన ఎప్పుడు కూడా మనకు నిరంతరంగా కాపాడుతారు. అశ్వత్థామ వృక్షం అంటే ఏంటి? అది 5 రకాలమైనటువంటి వృక్షాలు ఉంటాయి. రావి చెట్టు, జుబ్బి చెట్టు, మర్రి చెట్టు, మారేడు చెట్టు, ఏమా మరి అనేక రకమైనటువంటి చెట్లు, వేప చెట్టు అంతా కలిసి మొత్తం 5 చెట్లు ఉంటుంది. అది అశ్వత్థామ వృక్షము అంటారు. ఈ అశ్వత్థామ వృక్షానికి ఏంటంటే పెద్దగా డూలు పోగు తీసి కట్టి రక్షాబంధనం కట్టి, నాకు జీవితంలో ఎప్పుడు కూడా నా ఆపద వచ్చిన నువ్వు కాపాడని చెప్పేసి వాళ్ళు కడుతుంటారు. ఎక్కువ శాతము రాజస్థాను మహిళలు అంతా కూడాను ఎవరికైతే సోదరులు లేరో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు దాంట్లో శ్రీకృష్ణ పరమాత్ముడు నివసిస్తుంటాడు.
ఆహా. అందులో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు ప్రత్యక్షంగా ఉంటాడు కాబట్టి ఉమ్, ఆ భగవంతుడు నిరంతరంగా హరే కృష్ణ 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 రామ అని చెప్తూ ఉమ్, ఆయనలో ఐక్యమై చెప్పి చక్కగా బ్రహ్మాండంగా ఆయనకి కట్టడం జరుగుతుంది. ఆ కట్టిన తర్వాత ప్రదక్షిణ చేస్తారు. ఉమ్, ఒక 11 ప్రదక్షిణలు కానీ 21 ప్రదక్షిణ చేసి అక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరూ కూడా స్వీట్స్ పంచిపెడతారు. ఉమ్, ఆ స్వీట్స్ ఏంటి అంటే జిలేబీ కావచ్చు, వాళ్ళ శక్తికి తగినటువంటి పేడ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవన్నీ కూడా ఏంటంటే అక్కడ పంచిపెట్టి తర్వాత అక్కడ నల్ల చీమలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఉమ్. అక్కడ కాస్త చీమలకు కూడా చక్కెర వేస్తే వేస్తారు. పంచదార అలాంటివి వేస్తే అది విశేషమైన ఫలితం. రాఖీ పౌర్ణమి రోజున చేయవలసిన వంటి విశేషమైన వంటి ఇది. దాంతో కొన్ని యాత్రలు, ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఉంది, అవును. ఎప్పుడో ముహూర్తానికి ఎప్పుడుకో మొదలుకొని మనకు స్టార్ట్ అయిన వంటిది రాఖీ పౌర్ణమికి ముగిస్తుంది. ఉమ్, సో అటువంటి కొన్ని ఆ యాత్రలన్నీ కూడా ఏంటంటే ఆ ఒక పౌర్ణమి రోజు ముగిస్తూ ఉంటుంది. ఉమ్. ఇంకోటి దత్తాపీఠాలన్నీ కూడా పౌర్ణమి రోజు, అమ్మవారి పీఠాలన్నీ కూడా పౌర్ణమి రోజు చాలా విశేషమైనటువంటి కైంకర్యాలు రావటం అనేది జరుగుతుంది. ఉహుం. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.